ఈ నెల 28, 29, 30 తేదీలో కూడా నామినేషన్ స్వీకరించనున్నారు. ఆల్రెడీ నామినేషన్ పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి ఉపసంహరణ మాత్రమే ఉంది. ఉపసంహరణ డేట్ వరకు చాలామంది పార్టీ వ్యక్తులు కూడా చాలామంది ఓన్లీ ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ వేసి వచ్చిన పరిస్థితి. ఎవరికి కూడా ఇంకా ఏ పార్టీ బీఫామ్స్ ఇవ్వకపోవడంతో చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశావాహులంతా, పనిచేసిన వాళ్ళంతా మాకు ఈ పార్టీ ఇప్పుడైనా టికెట్ ఇస్తుందేమని చెప్పి చాలామంది ఆశించి పెద్ద ఎత్తున భుజాలపైన వేసుకొని, పార్టీ కండువాలను భుజాలపైన వేసుకొని పెద్ద ఎత్తున చాలా పార్టీకి సంబంధించి బరువు బాధ్యతలు మోసిన వాళ్ళు చాలామంది, వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిరు. కనీసం ఉపసంహరించుకునే రోజు వరకైనా మాకు బీఫామ్ ఇస్తుందేమో, మళ్ళీ దానికి సంబంధించి పోటీ చేయొచ్చామని చెప్పేసి కూడా చాలామంది కూడా ఇవ్వకపోయినా సాధారణ పత్రాలను కూడా నామినేషన్లో దాఖలు చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. రేపు అప్పీళ్ల స్వీకరణ. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో శనివారం అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. పత్రాలు సరిగ్గా లేకపోయినా పోటీ చేసే వార్డులో ఓటర్గా ఉన్నారా లేదా, ప్రపోజల్ కూడా సంబంధిత వార్డులో ఓటర్గా నమోదుగా ఉన్నారా లేదా వంటి విషయాలను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అన్ని పత్రాలను పరిశీలించి నామినేషన్ల తుది జాబితాను అధికారులు వెల్లడించనున్నారు. నామినేషన్ల పరిశీలనలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 1వ తేదీన అప్పీళ్లు